ఏం చెప్తలేనేంది అని చూస్తుండ్రా? ఏం లేదు, ఇన్ని రోజులు మేము మీకు చెప్పినాం కదా, మరి ఇవాళ ఒకసారి మాకే చెప్పుడు షురూ చేసిండు. అంటే పోనీ చెప్తుంది ఏమన్నా తప్పు ఉందా అనుకుంటే గట్ల కూడా ఏం లేదు, ఉన్నదే చెప్తుండ అనుకోని. సరే ఇందాం పెట్టుండ్రి. పెద్దపల్లి ఎంపీ వివేక్ సార్ కూడా రూపాలు మారుస్తున్నాడు. బిజినెస్ మ్యాన్ పొలిటికల్ లీడర్ రూపాలే చూసిండ్రు కదా, ఇక ఇప్పుడు స్కూల్ టీచర్ అవతారం ఎత్తిండు. ఇక చూడుండ్రి, ఆ కుర్చీ ముంగట టేబుల్, దాని మీద పువ్వుల బుక్కి, పక్క కట్టె, ముంగట వొయ్యిలు. చదువు చెప్పే సార్కి ఏమన్నా తక్కున్నాడా? ఇంతకు సార్ ఈ అవతారం ఎందుకు ఎత్తిండంటే, మొన్న ముఖ్యమంత్రి నిన్న జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిండ్రు చూడు, రాష్ట్రం విడిపోతే నీళ్ల పంచాయతీ వస్తుందని. అదే ముచ్చట మీద విలేకరులకు పాఠాలు చెప్తాందుకు ఎత్తిండు అన్నట్టు. కొడతావా అయింది కొంపదీసి? ఊరే బోర్డు కూడా పెట్టినావా? అంటే మొత్తం బడి చేసినావా అన్నట్టు. ఇక్కడ గోదావరి విషయంలో ఎవరికి ఏం గొడవ లేదు. అవును సారు, ఏం లేదు, ఎందుకంటే అది ఇక్కడ లేదు కాబట్టి. ఇక చూడుండ్రమ్మా ఎట్లా చెప్తున్నాడో చదువు. బడి పోరగాల కాదా సార్ చెప్పేది, వార్తలు రాసే విలేకరులకు చెప్తున్నాడు. సో నేను గోదావరి వాటర్స్ గురించి ఈరోజు ఎక్కువ మాట్లాడలేదు. అంటే ఇవాళ గోదావరి పాఠం లేదన్నట్టు చెప్పుండ్రి సారు. బచావత్ అవార్డు ప్రకారంగా 164 టీఎంసీలే రాయలసీమ ప్రాంతానికి వెళ్ళాలి. కానీ ఇల్లీగల్లీ ఏదైతే ఇక్కడ ఈ అన్ని ప్రాజెక్ట్స్ కడుతున్నారో దీని ద్వారా 364 టీఎంసీలు రాయలసీమకు పోతుంది. సారు నీకు దండం పెడతా, జరా కట్టె కింద పెట్టి చెప్పుండ్రి, భయం అవుతుంది అని క్లాసులు వినిపోయేందుకు వచ్చిన విలేకరులు అనుకున్నారట, కానీ భయానికి పైకి అనలేకపోయారట. కానీ ముఖ్యమంత్రి లోటాస్ మంత్రి నీళ్ళ ముచ్చట మీద ఎంత మోసం చేసిండ్రో చెప్పిండమ్మా, ఒకసారి నుండ్రి. శ్రీశైలం రిజర్వాయర్కి పోయే ముందు నీళ్లు, ఇవన్నీ నీళ్లు కూడా ఈ పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు పోతున్నాయి. హౌ సారు, నిజమే. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారని చెప్పి ఈ ప్రాజెక్ట్స్ను ఇల్లీగల్లీగా కట్టుకొని నీళ్లు వాళ్ళు తరలించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే మంచిగున్నా సారు. బడి పంతుల కంటే ఏషం ఎక్కువనే వేసి బలె ముచ్చడి చెప్పినావు కొడుక. మంచిగున్నది కృష్ణానది కథ. గిట్లనే రోజుకొకటి చెప్పుకుంటా ఓరాదు బిడ్డ అని అడుగుతున్నారు ముసలు ముత్తుకోవాలంతా. కానీ మొన్న ముఖ్యమంత్రి సార్ ఇట్లనే కట్టెవేడి చెప్పిండనే కోపంతోటే మళ్ళా నువ్వు చెప్పినావుగా సార్. కరెక్టే, మేము కూడా అదే అనుకున్నాం సార్.